హన్మకొండలోని ఏకశిల జూనియర్ కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడైతే నిన్న సాయంత్రం అయితే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీదేవి అనే ఒక విద్యార్థిని అయితే సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రస్తుతం మనం ఇక్కడ ఏకశిల జూనియర్ కాలేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ పాపకు సంబంధించిన వాటి ఫాదర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అన్న, మీకు ఏ విధంగా తెలిసింది? అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చారు వీళ్ళు? నాకు ఇంతవరకు చేయలేనా, వాడు చంపిండో ఏ చీరలా కొట్టిండో ఏ చీరలా వేసిండో నాకు తెలియదు. ఉరి పెట్టి చంపిండు. నా బిడ్డకు ఏమైనా రోగం ఉంటే నాకు ఫోన్ చేసి తీసుకోపోదును. నా బిడ్డ బతికి ఉందో మరి ఎలా దాచిండో ఏ చీరలా వేసిండో ఇంతవరకు తెలియలేదు సార్. మీకు దండం పెడతాను, నాకు న్యాయం చేరి ఏడాచి ఇప్పుడు తీర్పు సార్ దండం పెడతాను. నా బిడ్డకు బతికిచ్చి తోలిపోయినా బతికినా నాకు ఇస్తే అయినా దూరం ఏం చేయను. నా బిడ్డకు నేను తీసుకొచ్చి నాకు ఎత్తుకొని పోతాను. నాకు ఇద్దరు ఆడపిల్లలయ్యా, నేను బీజోని జీతం ఉండి లక్షలు కట్టినా. నేను జీతం ఉంటాను, నాకు భూమి లేదు, జాగా లేదు. నాకు న్యాయం జరగాలి. తిరుపతి సార్ నా బిడ్డను ఎందుకు చంపిండు, ఉరి పెట్టి ఎందుకు చంపిండు? ఏం తప్పు చేస్తే నేను సలహా చేస్తున్నాను. తప్పు చేస్తే ఉరి ఎందుకు పెట్టి ఏం చేసిండో ఇంతవరకు రాత్రి 2 గంటల నుంచి ఏకలాడుతున్నావు. నాకు ఇంతవరకు ఫోన్ చేయలే. పేరెంట్స్ ఉన్నా కదా, నాకు ఫోన్ అసలే రాలే, అసలే ఫోన్ చేయలే. అంటే ఏ సమయంలో జరిగింది? అసలు ఏ సమయంలో మీకు ఎప్పుడు ఎవరు ఇన్ఫర్మేషన్? 9:30 జరిగినట్టు సార్. ఎందుకు జరిగిందో మరి, మా బిడ్డ ఏం తప్పు చేసిండో మరి, ఏం తప్పు చేసి ఉరి పెట్టి చంపి కార్లో తీసుకుపోయి ఎంజిఎంలో అది పంజనామా చేసేటట్లా వేసిండు. ఆడ పోతే రాత్రి 2 గంటల నుంచి మాకు రానిస్తలేరు. మా బిడ్డ మొక్క చూడాలి, ఇంతవరకు మొక్కను చూస్తలేము. అయితే కాలేజీ యాజమాన్యం మీ బిడ్డకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల హెల్త్ లేకపోతే బాగు లేకపోతే నేను తీసుకోపోతున్నాను. హెల్త్ మంచిదే, మా బిడ్డ మంచిగా చదువుతుంది, చదువులో మంచిగా ఉంది. మరి ఏంలా పోయిందో ఏం కాదో నాకు అర్థం అవుతలేదు. మరి దేనికో ఒక్కతే ఉందట, ఒక్కరిని ఉరి పెట్టి చంపి రాత్రి 9-10 గంటలకు వాళ్ళ అన్నని పోతే చంపి తీసుకొని పోయినారు. మా బిడ్డ ఉంది, మా తమ్ముని బిడ్డ. అయితే మా తమ్ముని బిడ్డ కాకుండా అది ఉరి వేసి చంపినప్పుడు మా బిడ్డను తీసుకోపోవడం పోయి అలా పోయి ఎంజిల్ మా అది పోస్టు చేసే కాళ్ళ వేసి వచ్చినారట. మీరు ఎప్పుడు పేరు మీరు చూసారా? మీ బిడ్డ బాడీని చూసారా? మీరు వెళ్ళారా హాస్పిటల్ చూసారా? మాకు రానిస్తలేదు సార్, ఆడ మాకు రానిస్తలేరు. మా బిడ్డ ఎక్కడ ఉందో ఏమో, మీ బిడ్డ ఎక్కడ ఉందో మాకేం తెలుసు. ఏకశిల నుంచి ఇక్కడ శ్రీదేవి వచ్చినట్టు, శ్రీదేవి లేదు ఏం లేదు. మేము ఎక్కలాడితే ఇంక ఇక్కడ వచ్చినాం సార్. మేమందరం కాలేజీ గడవతే పోలీసులు అడ్డం ఉన్నారు, పోలీసులు పోనీస్తలేరు. మరి మా బిడ్డ బతికి సాచి ఎండ్లా ఉంది అంటే ఎక్కడ అక్కడ పోనీస్తలేరు, ఇక్కడ పోనీస్తలేరు. మీరు చెప్పండి అమ్మా, అసలు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలిసింది? అసలు రాత్రి తెలిసింది కానీ ఎప్పుడు చాగొట్టిండ్రో, ఎప్పుడు చంపి ఎక్కడ పారేసి వచ్చిండ్రో తెలియదు సార్. తెలియదు అని ఇక్కడ వచ్చినాము మేము. అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం ఉన్నదని వాళ్ళు చెప్తారు, అది ఎంతవరకు నిజం? మంచిగానే ఉన్నది. పంపించాలి సార్. హెల్త్ ప్రాబ్లం ఉంటే మరి ఊరు ఎందుకు పెట్టుకుంటుంది? మరి ఊరు వేసుకున్నదని పేరెంట్స్కి పిలిపించి చూపించాలి. మరి వాళ్ళే తీసుకుపోయి వాళ్ళు ఎట్లా చెప్తారు సార్? మరి సాస్ ఆడతలేదని ఎట్లా చెప్పిండ్రు? ఎట్లా చెప్పారు సార్? పేరెంట్స్కి అయినా కొంచెమైనా చెప్పాలి కదా, ఫోన్ అయినా చేయాలి కదా సార్. మరి వాళ్ళు తీసుకుపోయి ఎంజంలో ఎట్లా వేసిండ్రు? శ్వాస ఆడతలేదు అన్నారట. శ్వాస ఆడని అమ్మాయి ఊరు ఎట్లా పెట్టుకున్నది? హెల్త్ ప్రాబ్లం ఉంటే ఊరు పెట్టుకుంటారా సార్ ఎవరైనా? అంటే ఏమైనా ఇబ్బందులకు గురి చేశాను అనుకుంటారా మీరు? లేదు సార్, అట్లేం లేదు. ఉర్రి పెట్టి చాగొట్టిరు సారు. నా బిడ్డకు రోగము లేదు, దరజు లేదు. నా 2 బిడ్డలు, నేను 50 ఏళ్ళు. మీ అమ్మ ఏమన్నా చెప్పుకున్నా మీకు? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్పలేదు సారు. నేను మంచిగానే ఉందమ్మా, నాకు ఏం లేదు, నేను పరిచయం రాస్తానమ్మా అని అన్నది. చివరికి ఎప్పుడు మాట్లాడింది మీతోని? మాట్లాడలేదు, సెలవు లేదు సారు. ఈడ నా బిడ్డకు ఇట్లా ఉరి వేసుకొని చనిపోయిందని మీకు ఎప్పుడు చెప్పాలి? అసలు ఇక్కడికి కాలేజీ వాళ్ళకి మీకు మాకు చెప్పలేదు సార్. అంటే మీకు ఎప్పుడు తెలిసింది అసలు చనిపోయిందని? ఎప్పుడు తెలిసింది అసలు? తెలిసింది సార్, 10 గంటల నైట్ తెలిసింది మాకు. 10 గంటలకు తెలిసింది. మిగతా మా ఇంకో కోడలికి చేసిర్రట. అంటే శ్వాస ఆడతలేదు మీ పాపకు అని చెప్పిర్రట. అయితే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోండి సార్ అని మా బుజ్జి అన్నదట. అయితే ప్రైవేట్ హాస్పిటల్ లేదు అని చెప్పిర్రట. మరి లేకుంటే అంటే ఎంత డబ్బు అయినా నేను ఫోన్ పే చేస్తా సార్, మీరు తీసుకుపోండి సార్ అని మా పాప అన్నదట. తీసుకుపోలేరు సార్. వాళ్ళు ఏం చేసిరో ఏడేసిరో ఇప్పుడు దాకా బాడీని కూడా చూపిస్తలేరు సార్ మాకు. అంటే ఇప్పటి వరకు అంటే మీకు 8 గంటలకు సూసైడ్ చేసుకున్నారని చెప్పారా? అసలు ఇంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ అంటే మీకు రాత్రి 10 గంటలకు ఇన్ఫర్మేషన్ సార్? 10 గంటలకు తెలిసింది మాకు. 10 గంటలకు శ్వాస ఆడతలేదు అన్నారు కానీ ఇప్పుడు దాకా చచ్చిపోయిందనే చెప్తలేరు మాకు. మృతురాలి యొక్క వాళ్ళ సిస్టర్ కూడా ఉంది, వాళ్ళ ఆమెతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది అనేది తెలుసు. చెప్పండి అమ్మా, అసలు ఏ విధంగా జరిగింది, ఎప్పుడు తెలిసింది మీకు? నాకు 8 వరకు కాల్ చేశారు సార్. వాళ్ళు కాల్ చేసినా కూడా వాళ్ళు డైరెక్ట్
తను ఉర్రేసుకుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తను కళ్ళు తిరిగి సివియర్గా ఉండడం వల్ల హాస్పిటల్కి తీసుకొచ్చినాం మేము. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ అవైలబుల్గా లేదు, ఒక ఎంజిఎం హాస్పిటల్ అవైలబుల్గా ఉందనేసరికి సార్ ఎంజిఎం హాస్పిటల్ అంత తొందరగా పట్టించుకోరు కదా, మీరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, మీకు ఎంత డబ్బులు కావాలంటే మేము ఫోన్ పే చేస్తామంటే శ్రావణ్ సార్ అనే సార్ కాల్ చేసింది. సార్ అరే మేము ఆల్రెడీ ఎంట్రీ అయిపోయినాం ఎంజిఎం హాస్పిటల్కి, ఇంకా డైరెక్ట్ మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే టైం పడుతుంది సార్, ఎక్కడైనా తీసుకెళ్ళండి సార్ అనేసరికి ఒక 5 minutesకి కాల్ చేశారు సార్. కాల్ చేసేసి నేనే కాల్ చేసిన, వాళ్ళు కాల్ చేయలేదు నాకు, చనిపోయిందిరా అని సింపుల్గా అన్నారు. అట్లనే అన్నారు సార్. అయితే ఎట్లా సార్ ఏమైందంటే కళ్ళు తిరిగిందని అన్నారు కానీ ఉర్రేసుకుంది అని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మా పేరెంట్స్ కూడా వాళ్ళు ఎలాంటి కాల్ చేయలేదు, నాతోనే పేరెంట్స్కి కాల్ చెప్పించారు. అంటే గత కొన్ని రోజులుగా మీ సిస్టర్ హెల్త్ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతుందని, దానివల్ల సూసైడ్ చేసుకుందన్నట్టు. అలా సూసైడ్ తను ఎందుకు చేసుకుంటుంది సార్? హెల్త్ వల్ల అలాంటిది ఏం లేదు, ఏదో ప్రెషర్. అంటే ఎందుకు ఎట్లా చనిపోయింది అనుకుంటా? చనిపోయినాక కూడా వాళ్ళు డైరెక్ట్ పోస్ట్ మార్టంలో పడేసి బాడీని పోస్ట్ మార్టం పడేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము ఇప్పటివరకు బాడీని చూడలేదు, ఇంత టైం అయితే ఇప్పటివరకు బాడీని చూడలేము. నేను కూడా చూపెట్టట్లేదు, చూడలేదు. కాలేజీ వాళ్ళు ఏమైనా ఒత్తిడి తీర్చి వాళ్ళు చనిపోయిందని? వాళ్ళ ఒత్తిడి నుంచే. మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? న్యాయం కావాలి సార్. తను ఇలా ఇంకొకసారి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ అవ్వద్దు, మా చెల్లెకి రిపీట్ అయినట్టు ఇంకా ఎలాంటి ఆడపిల్లలకి రిపీట్ అవ్వద్దు. ఓకే, నిన్న సాయంత్రం ఏకశీల జూనియర్ కాలేజీలో శ్రీదేవి అనే ఒక విద్యార్థి అయితే ఉరి వేసుకుని ఆత్మహత్య అయితే చేసుకుంది. దీనికైతే ఆత్మహత్య గల కారణాలు అయితే ఇంతవరకు స్పష్టత అయితే రాలేదు. ఇటైతే యాజమాన్యం అయితే కేవలం ఆరోగ్యం అయితే ఇబ్బందుల వల్ల అయితే సూసైడ్ చేసుకుందని అయితే యాజమాన్యం చేస్తుంది. కాకపోతే విద్యార్థి తరపున అయితే బంధువులు అదే వాళ్ళ అమ్మ నాన్న అయితే కేవలం మా బిడ్డకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, కేవలం వాళ్ళు యాజమాన్య ఒత్తిడి వలన అయితే చనిపోయిందని అయితే వాళ్ళైతే ఆందోళన అయితే చేపడుతున్నారు. వారికి అయితే తగిన న్యాయం అయితే చేయాలని అంటూ డిమాండ్ చేశారు. ఇక్కడ అనేక విద్యార్థి సంఘ నాయకులు కూడా ఇది తల్లిదండ్రులకైతే వారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. వారు ఏదేమైనటికీ ఇలాంటి ఆత్మహత్యలకైతే వీళ్ళు విద్యార్థులు పూనుకోవద్దు, వారికి సమస్యలు ఏదైనా ఉంటే తల్లిదండ్రులకైనా చెప్పాలని అంటూ ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌని, షన్యాసాన్ని స్వరంగల్.